Good morning, students. So మనకి after completion of Newton's Gregory interpolation forward and backward అయిన తర్వాత మనకున్న థీరము ఈ యూనిట్లో స్టిర్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో స్టిర్లింగ్స్ అయినా దీని తర్వాత బెసల్స్ అయినా లేకపోతే న్యూటన్స్ ఫార్వర్డ్ అయినా బ్యాక్వర్డ్ అయినా ఇక్కడ మనము ఇనీషియల్గా తీసుకునే ఎక్స్ వాల్యూస్ మీద బేస్ చేసి మాత్రమే ఈ థీరమ్స్ అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ టూ క్రూషియల్ ఈ థీరమ్స్కి ఏంటి అంటే ఇక్కడ ఇలా బ్రాకెట్లో పెట్టిన ఇక్కడ మీకు మెజర్ చేసిన ఇనీషియల్ వాల్యూస్ మాత్రమే. సో స్టిర్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా స్టేట్మెంట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ది ఫంక్షన్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఎట్ అండ్ సో ఆన్ -2 -1 0 1 2 అండ్ సో ఆన్ ఆర్ ఎఫ్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ -2 ఎఫ్ ఆఫ్ -1 ఎఫ్ ఆఫ్ 0. సో మనకి ప్రీవియస్ థియరమ్ యొక్క స్టేట్మెంట్ లాగానే ఇది ఉంది. దెన్ హియర్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ ఇంటూ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ -1/2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనే వస్తుందమ్మా. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫార్వర్డ్ దగ్గర ఓన్లీ సింగిల్ వస్తుంది, మళ్ళీ థర్డ్ ఫార్వర్డ్ దగ్గర యావరేజ్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ యావరేజ్ ఆఫ్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -2/2 ప్లస్ మళ్ళీ ఫోర్త్ దగ్గర నార్మల్గా వస్తాం ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ అండ్ సో ఆన్. సో ఇక్కడ స్టిర్లింగ్స్ ఫార్ములాకి ప్రీవియస్ థియరమ్కి మెయిన్ డిఫరెన్స్ వల్ల మ్యాటర్ అంతా సేమ్ అమ్మ. ఈ ఫంక్షన్ దగ్గర ఈ టర్మ్స్ దగ్గర మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అది మనం ఎలా ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలనేది చూడండి అమ్మా. సో ప్రీవియస్ థియరంలో తీసుకున్నట్టుగానే న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాని కన్సిడర్ చేసుకున్నామమ్మా. దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ -x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 x2 ప్లస్ x minus x naught into x minus x1 into x minus x2 into f of x naught x1 x2 x3 plus and so on. సో ఇది న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అమ్మ. సో ఆ ఫార్ములాని ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేసుకున్నాం అమ్మ. సో ఈక్వేషన్ 1లో చూస్ ది ఇనీషియల్ వాల్యూస్. సో ఇక్కడ ఈ థియరమ్కి మెయిన్ కంటెంట్ ఇదేనమ్మా. Choose the initial values x0 as 0, x1 as 1, x2 as -1, x3 as 2, x4 as -2 in equation 1. సో అది మీకు ఇక్కడ డయాగ్రామ్ పరంగా ఇక్కడ చెప్పాను చూడండి అమ్మా. సో x0 ఈజ్ 0, x1 ఈజ్ 1, x2 ఈజ్ -1, x3 ఈజ్ 2 అండ్ x4 ఈజ్ -2. సో ఈ ఇనీషియల్ వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ దిస్ కండిషన్. సో ఈక్వేషన్ 1లో ఆ ఇనీషియల్ వాల్యూస్ తీసుకున్నాము. అంటే స్టిర్లింగ్స్కి ఇనీషియల్ వాల్యూస్ ఇవి, డయాగ్రామ్ ఇది అని మీరు ఇంక మైండ్లో పెట్టేసుకోవాలమ్మా. సో ఆ ఇనీషియల్ వాల్యూస్ని ఈ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అయిన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చేది ఈక్వేషన్ 2 అమ్మ. అలాగే మనకి సెంట్రల్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అనేది ఎఫ్ ఆఫ్ x0 x1 x2 అండ్ సో ఆన్ xn అయినప్పుడు ఇట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పవర్ n ఎఫ్ ఆఫ్ x0 బై h పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అనేది మనం ప్రీవియస్గా థియరం ప్రూవ్ చేసాం. సో ఆ థియరం స్టేట్మెంట్ నుంచి వీ కెన్ రైట్ ద స్టేట్మెంట్. ఇన్ దట్ కండిషన్ వీ పుట్ h ఈజ్ ఈక్వల్ టు 1, we get delta power n f of x0 by n factorial. This equation we consider as equation 3. సో అది ఈక్వేషన్ 3 అనుకున్నప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3 మనం ఈక్వేషన్ 2 and 3 నుంచి మనం రాసింది ఏంటి అంటే సింప్లీది న్యూటన్స్ గ్రెగరీ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా స్టేట్మెంట్ అమ్మ. సో మనం ముందు థియరంలో ప్రూవ్ చేయకుండా ఫ్రమ్ 2 and 3 అని ఒక కండిషన్ రాసేసాం కదా. సో దట్ ఈజ్ ది న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, దట్ ఈజ్ 4th ఈక్వేషన్. సో అదే మనం ఇక్కడ రాసుకున్న 4th ఈక్వేషన్ అమ్మ. సో అక్కడికి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఈ డయాగ్రామ్లో చూడండి అమ్మా. ఈ డయాగ్రామ్లో క్లియర్గా చెప్తున్నారు x0 0 తీసుకున్నాం, x1 1 తీసుకున్నాం. బట్ రివర్స్గా
x0ని 0 తీసుకుని x1 మాత్రం -1, మళ్ళీ x2 1, x3 -2, దెన్ x4 2 అనే వాల్యూస్ని మనం ఇనీషియల్గా తీసుకున్నాం. సో ఆ వాల్యూస్ తీసుకెళ్ళి మళ్ళీ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అయిన ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామమ్మా. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయగా వచ్చే ఈక్వేషన్ 5 అని అనుకున్నాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈక్వేషన్ 3 అయిన డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా కండిషన్ని, అలాగే ఇప్పుడు ఈ ఇనీషియల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన ఈక్వేషన్ 6 అంటే ఈక్వేషన్ 5 అంటే ఆ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 5 నుంచి వీ కెన్ రైట్ దిస్ కండిషన్. సో ఈ ఈక్వేషన్ ఏంటి అని అంటే దీని ముందు థీరం అయిన న్యూటన్స్ గ్రెగరీ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా స్టేట్మెంట్ అమ్మ. అంటే ఈ ముందు 2 థీరమ్స్ యొక్క ప్రూఫ్స్నే మళ్ళీ ఇక్కడ చేసాం ఈ స్టిల్లింగ్స్ ఫార్ములాలో. సో ఫ్రమ్ ది ఈక్వేషన్స్ 3 and 5 వీ గెట్ ది 6th ఈక్వేషన్. దిస్ ఈజ్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అంటే ఆ 2 థీరమ్స్ని కంబైన్డ్గా ఇక్కడ చేసినట్టమ్మా. సో ఆ బ్యాక్వర్డ్ ఫార్ములా ప్రకారం 3 and 5 నుంచి 6th ఈక్వేషన్ వచ్చిందమ్మా. సో ఇక్కడ మనకి వచ్చిన ఈ 2 ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5 చూస్తే దే ఆర్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాస్ ఫ్రమ్ ది ప్రీవియస్ థీరమ్స్. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ యొక్క యావరేజ్ వాల్యూని అంటే 4+6/2ని చేస్తే ఏమొస్తుంది అని అంటే, సో ఇఫ్ యూ సింప్లిఫై 4+6/2 we get the required Stillings formula equation. సో సింపుల్గా 4+6/2 అని రాసేసి f(x) స్టిల్లింగ్ థియరమ్ స్టేట్మెంట్లో స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా స్టేట్మెంట్లో తీసుకున్న ఫంక్షన్ని 4+6/2 అని రాసి ఆ ఫంక్షన్ రాసేస్తే దట్ ఫార్ములా వీ కాల్ ఇట్ యాజ్ స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అంటే ఈ స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా స్టేట్మెంట్ అప్పుడు ఈ స్టేట్మెంట్ని ఎలాగా మీరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనకి ఇందులో వచ్చిన ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఈక్వేషన్స్ 4 and 6 అనుకున్నాం కాబట్టి 4+6/2 చేస్తే ఆబ్వియస్గా మనకి స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అయిపోతుందమ్మా. సో దీని గురించి అంటే ఎక్కువగా మీరు ఆలోచించి ఇది ఎలా వచ్చింది అది ఎలా వచ్చిందనే ఇది కాకుండా బట్ ఆ స్టిల్లింగ్స్ ఫార్వర్డు బ్యాక్వర్డు ఆ ఇంటర్పోలేషన్ ఫార్ములాస్ని ఎస్పెషల్లీ స్టేట్మెంట్స్ని మీరు ఎట్టి పరిస్థితిలోని గుర్తుపెట్టుకోవాలమ్మా. సో దాన్ని బేస్ చేసుకుని ఇలా రాసేసుకోవడం అనేది బెటర్ అండ్ ఈజీ వే. సో దీని గురించి ఎక్కువగా వర్కౌట్ చేయడం కన్నా మనం ప్రాబ్లమ్స్ అనేది ఎలాగ వర్కౌట్ చేయాలి. సో స్టిల్లింగ్స్ వస్తే బెసల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తామా. సో దిస్ ఈజ్ ది బెసల్ స్టేట్మెంట్. నేను చదివి చెప్పడం తప్ప ఇందులో ఏం లేదు. సో బెసల్ స్టేట్మెంటు ఈ కండిషన్స్ ఈ టర్మ్స్ దగ్గర చేంజెస్ వస్తాయి. అక్కడ 1, 3, 5 అనేవి యావరేజ్గా వస్తాయి. అంటే డెల్టా క్యూబ్, డెల్టా⁴ అలా వస్తాయి. ఇక్కడ 2, 4 అనేవి యావరేజ్గా వస్తాయమ్మా. సో డిఫరెన్స్ అనేది స్టేట్మెంట్లో మాత్రమే ఉంటుంది, ప్రాసెస్లో యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ది న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఇన్ దిస్ వీ హ్యావ్ టు చూజ్ ఎక్స్ వాల్యూస్. సో ఎక్స్ వాల్యూస్ ఎలా చూజ్ చేయాలి అనేది మీకు ఇక్కడ డయాగ్రామ్లో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ ఎక్స్ వాల్యూస్ యాజ్ ఇక్కడ చూడండి అమ్మా. x0 0, x1 is 1 and x2 is -1 and x3 is 2 and x4 is -2. సో ఇలా మనం బెసల్స్ ఫార్ములాలో ఇనీషియల్ వాల్యూస్ని ఇలా చూజ్ చేసుకోవాలనేది మీరు ఎట్టి పరిస్థితులను గుర్తుపెట్టుకుని తీరవలసిందే. సో ఆ ఇనీషియల్ వాల్యూసే అక్కడ డయాగ్రామ్లో చూపించిన ఇనీషియల్ వాల్యూసే ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 2 వచ్చిందమ్మా. వీ నో దట్ ఫ్రమ్ ది central divided difference f(x0, x1 and so on xn) is this formula. In this substitute h we get the equation 3. ఇది కూడా కామన్ ఏమా. అంటే ఇనీషియల్ వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడం, సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా నుంచి ఇది ఇలా రాయడము, అండ్ ఈక్వేషన్ 2 and 3 నుంచి మనం ఈక్వేషన్ 4 రాసాం. ఫ్రమ్ ది ఈక్వేషన్స్ 2 and 3 we get this one. దిస్ ఈజ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇది కూడా కామన్ ఏమ్మా. మనం ఇక్కడ వరకు రాసింది కూడా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుందమ్మా ఆ ఈక్వేషన్ ప్రకారమే, ఫార్వర్డ్ ప్రకారమే. అగైన్ ఈ ఒక్కటే ట్విస్ట్ చూడండి అమ్మా. బెసల్స్లో ఇది ఒక్కటి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అమ్మ. ఇప్పుడు వరకు చేసిన ఫార్వర్డు బ్యాక్వర్డు స్టిల్లింగ్స్కి డిఫరెన్స్ అమ్మా. ఎందుకంటే ఇక్కడ ఇనీషియల్ వాల్యూ x0ని 1గా తీసుకున్నామమ్మా. అన్ని
చోట్ల కూడా మనం ఇనీషియల్ వాల్యూ x నాట్ ఈజ్ 0. బట్ ఎస్పెషల్లీ బెసల్స్లో లాస్ట్ కాన్సెప్ట్ దగ్గర ఇనీషియల్ వాల్యూ x నాట్ యాజ్ 1, బట్ x1 యాజ్ 0, దెన్ x2 యాజ్ 2, x3 యాజ్ -1, x4 యాజ్ 2. అంటే మనకి ఈ ఆర్డర్లో ఫస్ట్ 1తో స్టార్ట్ అవుతుంది, తర్వాత 0, తర్వాత 2, తర్వాత -1, తర్వాత 3. అంటే -2 రాకుండానే మనకి +3 వచ్చిందమ్మా. అలా మనం ఇక్కడ చూడండి x4 యాజ్ 3. సో ఇలా ఇనీషియల్ వాల్యూస్ తీసుకుని ఇది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామమ్మా. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 5 వచ్చిందమ్మా. ఈక్వేషన్ 3 అంటే ప్రతి థీరంలోనే వచ్చే సెంట్రల్ డివైడెడ్ డిఫరెన్స్ కాన్సెప్టే. సో ఆ ఈక్వేషన్ 3 అండ్ ఈ ఈక్వేషన్ 5 నుంచి వీ కెన్ రైట్ దిస్ కండిషన్. దిస్ ఈజ్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ప్రకారం 3 and 5 నుంచి అది రాసామమ్మా. అయితే ఇక్కడ చూడండి అమ్మా, మనం స్టిల్లింగ్స్లో చేసినట్టుగానే అక్కడ వచ్చిన ఈక్వేషన్ 4ని ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ 6 యొక్క యావరేజ్ చేస్తున్నామా. అంటే 4 + 6/2 చేస్తున్నామమ్మా. సో 4 + 6/2 చేస్తే వీ గెట్ ది రిక్వైర్డ్ బెసల్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అంటే ఇక్కడ మీరు చేసే ప్రాసెస్ దగ్గర మీరు సబ్స్టిట్యూట్ చేసే ఈ వాల్యూస్ దగ్గర డిఫరెన్సెస్ అనేవి వస్తాయమ్మా. బట్ అక్కడలాగే 4 + 6/2 చేస్తాం. ఇక్కడ కూడా 4 + 6/2 చేస్తే మన రిక్వైర్డ్ బెసల్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది వచ్చేస్తుందమ్మా. సో ఇక్కడ మీరు ఇనీషియల్ వాల్యూస్ ఏం తీసుకుంటున్నాము అవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఫ్రమ్ 2 and 3 లేకపోతే 2 and 5 లేకపోతే 3 and 5 నుంచి రాసేటప్పుడు మనం రాసే స్టేట్మెంట్ ఏంటి, ఆ స్టేట్మెంట్ ఏ థియరం యొక్క స్టేట్మెంటు. సో ఫస్ట్ నుంచి మీకు ఇంటర్లింక్, ఫస్ట్ మనకి ఈ యూనిట్లో ఉన్న ఫస్ట్ థియరమ్స్ న్యూటన్స్ గ్రెగరీ ఫార్వర్డ్ ఇంటర్పోలేషను, న్యూటన్స్ గ్రెగరీ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషను అనేవి ఫస్ట్. అవి పక్కన పెడితే గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషను, గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ అనేవి వీటికి స్టిల్లింగ్స్ అండ్ బెసల్స్కి 2 ఫ్రీక్వెంట్గా ఉపయోగించే థియరమ్స్. సో న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, తర్వాత గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఆ 4 స్టేట్మెంట్స్ పక్కాగా వచ్చి ఈ స్టిల్లింగ్స్ అండ్ బెసల్స్ యొక్క స్టేట్మెంట్స్ మీరు పక్కాగా చదువుకుంటే ఏవి ఎక్కడ రాస్తున్నాము, దేని నుంచి ఏం రాస్తున్నాము, ఇనీషియల్గా ఏం తీసుకుంటున్నాము అనేది మీరు బేస్ చేసుకుని ఈ 6 థియరమ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఈ యూనిట్లో అందరూ ప్రిపేర్ అయ్యి తీరవలసిందేమ్మా. అవుట్ ఆఫ్ 6 మీకు ఎస్ఏస్ వస్తాయి. అవుట్ ఆఫ్ 6 ఎనీ 2 ఎస్ఏస్ వస్తాయి. కాబట్టి మీరు ఒకటి వదిలేద్దాం అనుకుంటే అదే రావచ్చు, లేకపోతే 2 వదిలేస్తే ఆ 2 రావచ్చు. సో ఖచ్చితంగా 6 ప్రిపేర్ అవ్వాల్సిందే. అందులోని ఒకటి వస్తే ఆటోమేటిక్గా ఇంకోటి వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ స్టిల్లింగ్స్ బెసల్స్ అనేవి మీరు ఒకటి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఇంకోటి అర్థం అవుద్దమ్మా. బట్ మీకు ప్రతి తీరము రావడానికి ఇలా బ్రాకెట్స్లో పెట్టిన ఇనీషియల్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. సో ఇక్కడ నేను ఇచ్చిన ఈ డయాగ్రామ్ ఏంటంటే అమ్మా, అన్ని థియరమ్స్ అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, స్టిల్లింగ్స్ అండ్ బెసల్స్ ఫార్ములాస్లో మనకు వచ్చే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఫిఫ్త్ ఆర్డర్ టర్మ్స్ అనేవి ఏ థియరంకి ఎలా వస్తాయి అనేది ఇక్కడ ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఈ డయాగ్రామ్ ఇచ్చాను. ఇనీషియల్ వాల్యూస్ 0, 1, 0, 1, -1, 2, -3 అలా ఉన్నప్పుడు వాటి యొక్క ఫంక్షన్ వాల్యూస్ -3కి f(-3), -2కి f(-2) అలా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వచ్చే ఫార్వర్డ్ ఆపరేటర్స్ బెసల్స్ ఈక్వేషన్స్ కమ్మా, అంటే బెసల్స్ థియరంకి యావరేజ్ ఆఫ్ f(0) అండ్ f(1) వస్తుందమ్మా. అదే గాస్ బ్యాక్వర్డ్కి f(0) తర్వాత ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా f(-1) వస్తుందమ్మా. తర్వాత గాస్ బ్యాక్వర్డ్కి డెల్టా స్క్వేర్ f(-1) వస్తుందమ్మా. మళ్ళీ గాస్ బ్యాక్వర్డ్కి డెల్టా క్యూబ్ f(-2), తర్వాత డెల్టా పవర్ 4 f(-2), తర్వాత డెల్టా పవర్ 5 f(-3). అలా మీకు ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు ఇలా ఉందంటే ఈ ఆర్డర్లో ఆ ఫంక్షన్లో అంటే ఆ థియరంలో ఆ ఫంక్షన్ వాల్యూస్ అనేవి ఆర్డర్లో వస్తాయని అర్థం. ఇలా డబుల్ యారో మార్క్ ఉందంటే అమ్మా స్టిల్లింగ్స్ అండ్ బెసల్స్ సంబంధించింది. స్టిల్లింగ్స్ ఫార్ములాలో యావరేజ్ ఆఫ్ దీస్ 2 అంటే డెల్టా f(-1) ప్లస్ డెల్టా f(0/2), డెల్టా క్యూబ్ f(-2) ప్లస్ డెల్టా క్యూబ్ f(-1/2),
అలా డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ మైనస్ 2/2 అలా యావరేజ్ ఆఫ్ దట్ టూ ఫంక్షన్స్ స్టిల్లింగ్స్ ఫార్ములాలో వస్తాయి. బెసల్స్లో ఈ రెండు యావరేజ్, ఈ రెండు యావరేజ్, ఈ రెండు యావరేజ్ వస్తాయి. గాస్ బ్యాక్వర్డ్ ఇదైతే గాస్ ఫార్వర్డ్ ఇదమ్మా, ఇలా 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 ఇలా. ఈ అంటే ఈ ఆర్డర్లో ఆ డెల్టా పవర్ 5 వస్తుందా, డెల్టా పవర్ 4, డెల్టా పవర్ 1, డెల్టా స్క్వేర్, ఎఫ్ ఆఫ్ -1, ఎఫ్ ఆఫ్ 0. ఇప్పుడు డెల్టా చూసుకున్నాం, ఇక్కడ చూస్తే డెల్టా ఎఫ్ ఆఫ్ -1 ఉంది, డెల్టా ఎఫ్ ఆఫ్ 0 ఉంది, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 ఉంది, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 ఉంది, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 ఉంది, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 ఉంది. డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 అనేది అసలు ఎక్కడ రాలే. అంటే అక్కడ ఏ టర్మ్స్ వస్తున్నాయి, ఏ టర్మ్స్ రావట్లేదు అనేది ఒక బ్రీఫ్ ఐడియా కోసం అన్ని థియరమ్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని డయాగ్రామ్లో డ్రా చేసి ఇది బోర్డు మీద అయితే మీకు ఇంకా క్లీన్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. బట్ ఇది ఈ అన్ని థియరమ్స్ని మీరు అర్థం చేసుకుని ఏ టర్మ్స్ ఈ సమ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో ఇలా టేబుల్ ఉన్నప్పుడు ఈ టేబుల్లో ఈ ఏ టర్మ్స్ ఎక్కడ ఎలా వస్తాయి అని చెప్పడం కోసం ప్రిపేర్ చేసిందే ఇది. అర్థమైతే అర్థం చేసుకోండి, ఇన్ కేస్ అర్థం అవ్వకపోయినా నో ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు నేను ఆ ప్రాబ్లమ్స్ దగ్గర క్లియర్గా ఒక ఐడియా చెప్తాను. సో ఈ 6 థియరమ్స్ అందరూ చదవండి, దీని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.